నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, అబ్బాయిలకు కానివ్వండి, అమ్మాయిలకు కానివ్వండి, ఒక సంబంధం చూస్తున్నాము అంటే మంచి సంబంధం కావాలి, ఉన్నంత స్థితిలో ఉండే సంబంధం కావాలి, మంచి డబ్బు ఉండాలి, హోదా ఉండాలి, అంటే డబ్బు ఉంటే అన్నీ ఉన్నట్టే అన్నట్టు భావిస్తూ ఉంటారు కదా. సో మంచి సంబంధం, కోటీశ్వర్ల సంబంధం రావాలి అని అంటే ఏదైనా రెమెడీ చెప్తారా మీ ద్వారా? ముఖ్యంగా మన భారతదేశంలో ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే కనుక సంబంధాలు అడిగే వాళ్ళు చాలా తక్కువైపోయినారు. అసలు పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు మా జనరేషన్ అయితే అసలు భయపడుతున్నాం పెళ్ళిళ్ళు చేసుకోవాలి అని అంటే. అది కూడా పెద్ద జనరేషన్ కాదులేండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే పెళ్ళిళ్ళు అనేటువంటి ఆలోచన ఉందా నేను చాలా తక్కువ చూస్తున్నాను. ఎందుకంటే ఎవరైనా ఈరోజు నచ్చారనుకోండి, పబ్లో పరిచయం అయ్యారు, పబ్ వరకే ఉంటుంది. క్లబ్లో పరిచయం అయ్యారు, క్లబ్ వరకే ఉంటుంది. ఆలయాల్లో పరిచయం అన్నమాట పులిహోర వరకే ఉంటుంది. పులిహోర అంతే కదా, ఆలయాల్లో పరిచయం పులిహోర వరకే ఉంటుంది, అది నైవేద్యం ప్రసాదం వరకే ఉంటుంది. అంతేగాని బయటకు వచ్చిన తర్వాత అంత లవ్ అనేది లిటిల్ హార్ట్ బిస్కెట్, సైకిల్, ప్రేమించుకున్నారా అనే మూవీ ఎక్కడ నాకు కనిపించట్లేదు అంత లెంత్లోను. ఒక పాటలోనే లవ్ చేయాలి, పెళ్ళవ్వాలి, పిల్లలు పుట్టాలి, లేకపోతే ఇంకో దాన్ని లవ్ చేయాలి, ఇంకొకరిని లవ్ చేయాలి. ఇదే కదా ఇప్పుడు సినిమాస్ అన్ని. అవును, 5 నిమిషాలు అయిపోతుంది. లాయల్టీ లేదు అసలు ఎక్కడ కూడా. కాబట్టి సమాజంలో మార్పు అనేది వచ్చింది. ఆ మార్పు మంచి కోసం వచ్చిందంటే వెల్కమ్ అని ఆహ్వానిస్తాం. కానీ ఈ రోజుల్లో సమాజంలో అట్లా లేదండి. అసలు కొన్నాళ్ళు పోతే నాకు నిజంగా నెక్స్ట్ జనరేషన్కి ఇప్పుడు ఇది ఎంత వైజెడ్, ఇది వైజెడ్ అనుకుంటా కదా ఈ జనరేషన్, వైజీ జనరేషన్ ఇది. సో నెక్స్ట్ జనరేషన్కి వచ్చేటప్పటికి ఏంటంటే అసలు పెళ్ళంటే ఏంటి అని అనుకుంటారేమో. పెళ్ళా, అదేంటి మూవీ పేరా అనుకుంటారేమో. అంటే ముఖ్యంగా పెళ్ళి అనే బంధానికి ఎక్కువ మంది మొగ్గు చూపట్లే. ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైతే నచ్చారో వాళ్ళు, ఎవరైతే నచ్చలేదో వాళ్ళు పక్కన పెట్టేయాలి. ఆ బంధము బాధ్యత అనేది లేదు. ఇప్పుడు కూడా మీరు అనుకున్నట్టుగా చాలా సంతోషకరమైన క్వశ్చన్ ఏంటంటే అసలు పెళ్ళి మంచి సంబంధం, అసలు మంచి అనేది ఎక్కడుంది? మంచి సంబంధం రావాలి కాదు, మంచి అనేది ఎక్కడుంది? నచ్చకపోతే ఒకప్పుడులా కాదండి. పవిత్ర బంధంలో మూవీలో కనుక పెళ్లి తాడి కట్టిన రోజునే విడాకుల మీద సంతకం అనమాట, అగ్రిమెంట్. అదే రోజుల్లోనా అదే కదా నడుస్తుంది ఇప్పుడు కూడాను. నచ్చకపోతే వెళ్ళిపోబ్బాయి అనే టైప్లోనే ఉంది తప్పితేను. మా అమ్మాయికి 3వ పెళ్ళి అండి అని గౌరవంగా చెప్తున్నారు, మా అబ్బాయికి 4వ పెళ్లి చూస్తున్నామండి అని గౌరవంగా చెప్తున్నారు ఈ రోజున. ఒకప్పుడు భార్యాభర్తల బంధానికి కొట్టుకున్నా తిట్టుకున్నా కూడా అరే పెళ్లి చేసుకున్నారు, అంతమంది వచ్చి దీవిచ్చారు, మా పొరుగు పోతుంది, ఏదో సర్దుకుపోమ్మని చెప్పేవారు. ఈ రోజుల్లో ఎట్లా చెప్తున్నారంటే పేరెంట్స్ కూడా, మా అమ్మాయిని కొడతారా మీరు, అన్నం పెట్టరా మీరు, మా అమ్మాయి జాబ్ చేస్తుందండి, ఎందుకు లొంగాలండి, పని ఒకటి చేయాలని చెప్పి తీసుకొచ్చేస్తున్నారండి. ఎవరు ఓర్పుతో లేరు ఈ రోజున. మరి వీళ్ళకి మంచి సంబంధం ఉంది, చెడు సంబంధం ఉంది. వీళ్ళకి ఇండ్లు కట్టడానికి ఒకళ్ళు కావాలి, వాష్రూమ్ కట్టడానికి ఒకళ్ళు కావాలి, వంటడానికి ఒకళ్ళు కావాలి, సంసారం చేయడానికి ఒకళ్ళు కావాలి. సో ఇంట్లో ఉన్నప్పుడు మంచి సంబంధం ఎక్కడికి వెళ్ళి వస్తుందండి? అంత ఉన్నతమైన కుటుంబంలో ఉంటే వీళ్ళతో పనే ఉంది. వాళ్ళు అన్నింటిలో ఏదైతే ఎవరు ఒకళ్ళు పెట్టుకుంటారు పని, వాళ్ళకి డ్రైవర్ని పెట్టుకుంటారు, తోటమాలిని పెట్టుకుంటారు, అదే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ రోజుల్లో కూడా ఇప్పుడున్న జనరేషన్లో వాళ్ళకి డబ్బు ఉందా లేదా అనే విషయం కాదు, ఒక ఇంటికి అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ఇస్తున్నామంటే వాళ్ళకి డబ్బు ఉందా లేదా అది మాత్రమే చూస్తున్నారు. మనుషులు ఎలాంటి వాళ్ళు అని ఎక్కడ కూడా చూడట్లేదండి. ఇంకోటి ఏంటంటే డబ్బు చూపిస్తున్నారు, అట్టహాసంగా ఉంటుంది. బంగ్లా, రాజావారి బంగ్లా, లోపలికి వెళ్ళాలంటే 3 సెక్యూరిటీని దాటెళ్ళాలి, జెట్ కేటగిరీ. లోపల చూస్తే మొత్తం అప్పులే ఉంటాయి, మరి దాన్నే ఉంటారు ఈఎంఐస్ అప్పులే ఉంటాయి. ఇట్లా తీస్తే మొత్తం క్రెడిట్ కార్డులే ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే వ్యవస్థల ముందు అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలి. మా అమ్మాయి ఎవరినో ఇష్టపడింది కదా అయ్యా అని చెప్పి చేయటం కాదు. మా అబ్బాయి ఎవరు ఇష్టపడారు కదా, వాళ్ళే చూసుకుంటారులే. ఏం చూసుకుంటారు వాళ్ళు? చివరికి వాళ్ళకైనా అయితే మనమే చూసుకోవాలి. ఇక్కడ ఏంటంటే వారి యొక్క ఒపీనియన్స్, బుద్ధులు ఏంటి, వారి కుటుంబం ఏంటి, వారి వ్యవస్థ ఏంటి అంటే డబ్బు కాదు. మంచి సంబంధం అంటే పేరు ప్రఖ్యాత పొందినటువంటి సంబంధం, వారిలో ఉన్న వాల్యూస్, వారి కుటుంబం ఎంతవరకు ఉంది, వారు ఎంతవరకు మంచివారు, ఆలయంలో పూజలు చేస్తారా, శ్మశానంలో ఇంకేమైనా చేస్తారా, ఇలాంటి మనం గమనించుకోవాలి. ఆ అబ్బాయి ఎంత మంచివాడు, బెట్టింగ్లు పెడతాడా, పేకాట ఆడతాడా, ఇంకేమైనా సంబంధాలు ఉన్నాయా, ఇవి గ్రహించుకోవాలి. ఇవి మనము పెద్దవాళ్ళు గ్రహించుకొని చేయవలసింది. ఫోన్ ఉంది కదా, ఫోన్లు అన్నీ తెలుస్తాయి అంటే తెలియవండి. విడిగా వెళ్ళి మాట్లాడింది వేరు, ఫోన్లు తెలిసేది వేరు. ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఇంకా ఏదో అక్కడక్కడ 100 మందిలో ఒకళ్ళు కాదండి, 1000 మందిలో ఒకళ్ళు కనిపిస్తారు. మా అమ్మాయి ఉందండి, చాలా మంచి అమ్మాయి, మా అబ్బాయి చాలా మంచి అబ్బాయి, మంచి సంబంధం రావాలని కోరుకుంటున్నాం, వారి కుటుంబం వారు బాగుంటే చాలు. అలాంటి వారికి మాత్రమే ఈ యొక్క పరిహారం పనిచేస్తుంది. ఇక ఈ దరిద్రం అంతా, ఈ చెత్త అంతా ఉంటూనే ఉంటారు.
తప్పకుండా గురుగారు. అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉంటారండి. కోటీశ్వరులు రావాలి ఇప్పుడు నా బోటోళ్ళు ఇంకా నా బోటు ఫ్రెండ్స్ లేకపోతే మీ బోటోల్లో ఉంటారు కదా. ఉంటారు. ఇప్పుడు మీరేమనుకుంటారంటే ఇవన్నీ చాలామంది ఉంటుంటారులేండి, కానీ మా ఇంట్లో కానీ మా మాట కానీ అసలు సమస్య లేదు, ఎంతవరకైనా మంచి సంబంధం ఉండి మా అమ్మాయిని కాపాడుకునే వాళ్ళు ఉండి చాలా అనుకుంటారు అనేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు, మమ్మీ గారు అనుకున్నట్టుగా. అట్లాంటి సంబంధాలు వచ్చినాయి అనుకోండి, అలాంటి వారు కూడా ఉంటారు కదా, మరి వాళ్ళకైతే ఖచ్చితంగా రెమెడీ చెప్పాలి. ఇది దరిద్రమైనటువంటి ఆలోచన వాళ్ళు కూడా పాటించుకోవచ్చు, కానీ ఆలోచన మారకూడదు, చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనము ఏం చేయాలండి, దీన్ని దరిద్రమైన ఆలోచన అన్నారు, మళ్ళీ ఆలోచన మారొద్దు అంటున్నారు. ఆలోచన మార్చుకునేలాగా ఓకే. దరిద్రమైన ఆలోచనలను కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు, కానీ అప్పటితో ఆలోచన మారితే బాగుంటుంది వాళ్ళకి. సరే, ఈ రెమెడీ నుంచి ఆలోచన మారితే వాళ్ళు సంతోషం కాదు కదా. అంతే. అయితే వీరు ఏం చేయాలంటే మొదటిగా ఏ నక్షత్రం ఉన్నా, ఏ దశాంతదశలు ఉన్నా, వారికి ఎలాంటి గ్రహ దోషాలున్నా, ప్రకృతి దోషాలున్నా, ఎవరైనా వీరి మీద చెడు క్రియ చేయించినా, త్వరగా పెళ్ళి అవ్వకపోయినా కూడా మంచి సంబంధం వచ్చేలాగైతే ఈ ఒక పరిహారం చేసుకోవచ్చు. అదేమిటంటే పుట్టమొన్ను అంటారు. పుట్టమొన్ను తీసుకొచ్చి రుద్రుని చేయాలి. రుద్రుడు అంటే శివుడు, శివలింగం చేసుకోవాలి. పుట్టమున్నే తెచ్చుకోవాలి. ఆ పుట్టమును కూడా ఎట్టా, నేను పొలుగు తీసుకుపోతా పుట్టను మొత్తం తోవేస్తా అంటే కాదు, పాలు పోసి తీసుకొచ్చుకోవాలి. అక్కడ దండం పెట్టుకోవాలి, నేను పెళ్లి కోసం చేసేటువంటి క్రియ నన్ను మీరు దీవించి నాకు పెళ్లి జరిగేలా కావాలి అని చెప్పి ఆ పుట్టమును పాలు పోయాలి. ఎన్ని లీటర్లు పట్టినా పర్లేదు, పాలు పోసి నానిన తర్వాత మట్టిని తెచ్చుకోవాలి. ఆ మట్టిని తెచ్చుకొని మరుసటి రోజున వైట్ వస్త్రంలో పట్టి మరుసటి రోజున దాన్ని ఒక లింగాకారం చేయాలి. లింగాకారం చేసి పంచామృత అభిషేకము ఆ శివలింగం మీద చేస్తూ ఉండాలి. పంచామృత అభిషేకం ఆ శివలింగం మీద చేస్తూ ఉండాలి. చేస్తూ ఉన్నప్పుడు ఆ మట్టి కరిగిపోతూ ఉంటుంది. రుద్రాభిషేకం అంటే అది. నమ్మక చమకంతో రుద్రాభిషేకం చేయించాలి. కుటుంబ సమేతంగా అందరూ చేయించవచ్చు. వారి యొక్క గోత్రనామాలతో ఈ రుద్రాభిషేకము నమ్మక చమకంతో రుద్రాభిషేకం చేస్తూ ఆ పాలు, పంచదార, ఆవు నెయ్యి, ఆవు పెరుగు ఇవన్నీ కూడా వేస్తూ రుద్రాభిషేకం చేస్తూ ఆ అభిషేకంతో తడిచి ముందుకు వెళ్ళి మట్టి ఉంటుంది. ఆ మట్టిని సేవ్ చేసుకొని ప్రతినిత్యం కూడా మనము ధారణ చేసుకోవాలి. మగవారైతే, ఆడవారైతే ఈ చెవులకు కూడా పెట్టుకోవచ్చు. ఇలా చేసినట్టయితే ఆ మట్టి అయిపోయే లోపున దేశానికి రాజుగా ఉండేటువంటి వారు భర్తగా వస్తారు, లేదా పెళ్ళి అయిన తర్వాత రాజు అయిపోతారు. అలాంటి మంచి సంబంధం ఇంకేం కావాలి? రాముల వారి లాంటి భర్త కావాలి కదా. రాముల వారికి తీసేసింది ఏమైనా ఉందా? ఎవరైనా కులంతో మొత్తం సంబంధం లేదు, రాముల వారిని ఎవరైనా ఎక్కడైనా వంక పెడతారా? అలాంటి భర్త వస్తారు. సీతమ్మ వారిని ఎవరైనా వంక పెడతారా? లేదు. అలాంటి భార్య వస్తుంది. ఈ రుద్రాభిషేకంతో అలాంటి భార్య భర్తలు అవుతారు. వారు కలకాలం కూడా వద్దిల్లు ఉంటారు. కాబట్టి రుద్రాభిషేకం చాలా గొప్పది. తర్వాత గౌరమ్మ పూజ, గౌరీమాతకి పూజ. ఇది ఎలా చేసుకోవాలంటే పసుపు కొమ్ములు తెచ్చుకోవాలి. బుధవారం సాయంత్రం పసుపు కొమ్ములు తెచ్చుకొని నానపెట్టుకోవాలి. ఒక రాగి పాత్రలో నానపెట్టుకొని తెల్లవారిన తర్వాత వాటిని రోల్లో వేసి కొట్టాలి. మంచి పసుపుని చేసుకోవాలి, ముద్ద పసుపుని చేసుకోవాలి. ఆ పసుపుని గౌరమ్మగా పెట్టుకోవాలి. ఒక రాగి ఆకు, 2 తవనపాకులు పెట్టి ఆ పైన గౌరవం పెట్టుకొని మన దగ్గర ఉన్నటువంటి బంగారం కావచ్చు, వెండి కావచ్చు, ఆభరణాలు ఏముంటాయో అమ్మవారికి అలంకరణ చేసుకోవాలి. అమ్మవారికి గంధము అలానే కుంకుమ పెడితే ప్రాణప్రతిష్ఠ అవుతుంది. ఆ ప్రాణప్రతిష్ఠ అయిన తర్వాత వినాయక స్వామి వారిని ఆహ్వానించి పూజ చేసుకోవాలి. గౌరమ్మకి సపరేట్ మంత్రాలు ఉంటాయి, వేరే సపరేట్గా మంత్రాలు ఉంటాయి గౌరమ్మ వారికి. ఆచార్యుల వారినో, అయ్యవారినో, అర్చకుల వారిని పిలిచి మంత్రోచ్చారణ చేయమంటే చేస్తారు. ఆ గౌరమ్మని ఇంట్లో, పుట్టింట్లో చేసుకోవాలి. పెళ్లి కాకముందు కన్యలుగా ఉన్నప్పుడు, పెళ్ళి అవ్వట్లేదు, ఎన్నో దోషాలు ఉన్నప్పుడు ఈ గౌరమ్మని గౌరీమాతకి పూజ చేసుకుంటే ఒక 11 మందికి వాయనం అంటారు. దోశలు కానీ లేకపోతే ఇంకేనా పులిహోర లేకుంటే కనుక చలిబిడి ఇది తీసుకొచ్చుకొని వాయనం అంటారు. వాయనం అని ఇది ఇవ్వాలి అందరికి, ముత్తైదులకి. ఇలాగ మనం ఆ పసుపుని గౌరవంగా చేసుకొని అలంకరణ చేసుకొని పూజించుకోవాలి. బొమ్మల కొలువులు చేసుకోవచ్చు. ఇలా చేసుకున్నట్టయితే ఖచ్చితంగా అనుకున్నటువంటి సంబంధం వస్తుంది. 1000 కోట్లు ఉండాల్సిన అవసరం లేదు. మనసు మనల్ని గుండెల్లో పెట్టుకున్నట్టు మనస్సుని చూసారా? ఆంజనేయ స్వామి వారికి రాముడు, లక్ష్మణుడు, ఇంకెవరుంటారు, సీతమ్మ వారు. ఇలా గుండెలు చీలిస్తే వారు కనిపిస్తారు. అలాంటి అదృష్టం ఉన్నటువంటి భర్త వస్తారు, భార్య వస్తుంది. ఎలాంటి అదృష్టం ఉండాలంటే మన కోసం చచ్చిపోకూడదు, మన కోసం సస్తారేమో మనం లేకపోతే అనేటువంటి అనిపించాలి. అలాంటి భార్యాభర్తలు కావాలి కదా.
అలా కావాలి కాబట్టి ఈ 2 పూజలు కూడా దానికి సంబంధించినవే. ఎలాంటి గ్రహ దోషాలైనా, ఎలాంటి పాపాలు కర్మలు క్రియలున్నా, మన జాతకంలో దశలు బాగాలేకపోయినా, అసలు పెళ్లి జాతకమే లేకపోయినా, ఎంత ఏసు వచ్చినా సరే, ఎలాంటి నెగిటివ్స్ ఉన్నా మన మీద పెళ్లి కాకుండా అష్టదిబ్బంది చేసినా కూడా ఈ రెండింటితో పెళ్ళి అవుతుంది. తప్పకుండా. కాబట్టి ఇలాంటివి చేసుకుంటూ ఉండాలి. మరొకటి, పెళ్లి త్వరగా అవ్వాలంటే ఒకటి నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ ప్రతినిత్యం కూడా పారాయణంగా చదువుకోవాలి. చేతిలో ఏదైనా పల్లీలు కానీ, జీడిపప్పు కానీ, బాదం పప్పు కానీ ఏదో ఒకటి చేతిలో పెట్టుకొని ఒక 7 చేతిలో పెట్టుకోవాలి. ఆడవారైతే 7 పెట్టుకోవాలి, మగవారైతే 6 పెట్టుకోవాలి. ఈ చేతిలో పెట్టుకొని అది నెంబర్ ఒకటి ఇస్తాను, 665696, 665696. ఈ నెంబర్ని 724 సార్లు చదవాలి. ఈ నెంబర్ యొక్క అర్థం ఏంటి గురుగారు? ఈ నెంబర్ అర్థం ఏంటంటే గ్రహాల యొక్క స్థితిగతులు మన బాడీలో కావచ్చు, మన రిజమ్స్లో కావచ్చు, మనలో ఏదన్నా ఆ కాలమ్స్ ఉంటాయి, నవాంశ అంటారు. నవాంశలో పెళ్లి జాతకం అనేది కొంతకాలం తర్వాత అవి కూడిపోతాయి, మూసిపోతూ ఉంటాయి. ఆ జాతకాలు రీత్యా కూడా వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఓపెన్ అవుతాయి, తామర పువ్వులాగా వికసిస్తూ ఉంటాయి. అప్పుడు మనకి మళ్ళీ పెళ్లి గడియలు వస్తాయి, మళ్ళీ పెళ్ళిళ్ళు అవుతాయి. ఓకే. కాబట్టి ఈ నెంబర్ ఏంటంటే గ్రహాలకు సంబంధించినటువంటిది. మన బాడీలో ఏవైతే లోతుగా ఉన్నాయో అవన్నీ కూడా ఓపెన్ అవుతాయి అనమాట. రంధ్రాలు అంటారు, కామన్ థింగ్స్ ఉంటాయి లోపల. అవన్నీ కూడా మళ్ళీ పెళ్లి గడియలు మనం తీసుకొస్తే ఆ ఒక ఆలోచన మనకు మళ్ళీ తెలియజేస్తాయి. కాబట్టి ఈ నెంబర్ని ప్రతినిత్యం కూడా 724 సార్లు పారాయణం చేసుకొని తొందరగా పెళ్ళవ్వాలంటే, తొందరగా పెళ్ళవ్వాలంటే దండం పెట్టుకుని చేసుకోవాలి. ఈ నెంబర్ని చేసుకున్నట్టయితే ఖచ్చితంగా పెళ్ళి అవుతాయి. అలానే మంగళ గౌరీ రథం అని ఉంటుంది, అది కూడా చేసుకోవచ్చు. గాయత్రి మంత్రం కానీ, గాయత్రి మాత కానీ చేయకూడదు పెళ్ళి కావాలనుకున్నవారు. అలానే మంగళగౌరి వ్రతం కూడా చాలా పాపం చేస్తుంది. ఇంకా కూడా కావాలి అంటే ఈ గురిగింజలు ఉంటాయి, ఏ కలర్లో ఉన్నట్టు గురిగింజలైనా సరే, ఈ గురిగింజలు ఒక 6 తీసుకోవాలి. అలానే తులసి మాతలో వచ్చేటువంటి పుల్లలు ఉంటాయి, తులసి పుల్లలు ఉంటాయి కదా, కొమ్మకి వచ్చేటువంటి పుల్లలు ఒక 11 తీసుకోవాలి. ఈ రెండుతో పాటు పసుపు కొమ్ములు 2, జాజికాయ 1, కరక్కాయ 1, మాసికాయ 1. మాసికాయ అంటే నల్లగా ఉంటుంది, కొమ్ములు ఉంటాయి దానికి. ఆ మాసికాయ 1 తీసుకోవాలి. ఇవన్నీ కూడా తీసుకొని పసుపు కలర్ వస్త్రంలో మూట కట్టుకోవాలి, ముడుపు కట్టుకోవాలి. ఈ ముడుపుని తీసుకుని వెళ్ళి ఎక్కడ కట్టాలంటే ఎక్కడైనా ఆలయంలో కట్టాలి, ముడుపులా కట్టాలి. ఎక్కడైనా ఆలయంలో, అమ్మవారి ఆలయంలోనా, స్వామివారి ఆలయంలోనా ముడుపు కట్టుకుంటే చాలా వరకు పెళ్ళి అవుతాయి. ఇంకా ఉన్నతమైన సంబంధం రావాలి, జీవితం మొత్తం అన్యోన్యంగా ఉండాలి. నాకు ఎవరో కాలసర్ప దోషం ఉందంటున్నారు అంటే ఎక్కడైనా అరటి చెట్టు ఉంటుంది, అరటి చెట్టుకి గురువారం రోజున పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకుంటే దానికి ఒక మంత్రోచ్చారణ వేరే ఉంటుంది. ఓం అద్వైత తత్వత్వం అద్వైత తత్వత్వం అని చెప్పేసి ఒక మంత్రం ఉంటుంది. అది ఏంటంటే చిత్తకార్తె మంత్రం అంటారు. ఆ చిత్తకార్తె మంత్రంతో ఇక్కడ మనము ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చు. అరటి చెట్టుకి పెళ్లి చేస్తే ఆ దోషం వెళ్ళిపోతుంది. అంటే కుజు దోషాలు ఉంటాయి కొంతమందికి. తర్వాత శని భగవాని దోషం ఉంటుంది. పెళ్లి కాకపోవడానికి కారణాలు, ఉన్నతమైన సంబంధాలు రావడానికి విశేషమైనటువంటి పరిహారం. ఈ గురువారం రోజున రావి చెట్టుకి పెళ్లి చేసుకుంటే, అది అరటి చెట్టుకి పెళ్లి చేసుకుంటే వెళ్ళిపోతుంది. లేదు అంటే గురువారం రోజున వేప చెట్టు, రావి చెట్టు ఈ రెండింటికి కలిపి పెళ్లి చేయాలి, అట్టహాసంగా చేయాలి. 11 మందికైనా భోజనాలు పెట్టాలి, మంగళవాద్యాలు ఉండాలి. ఇలాగ పెళ్లి చేసినట్టయితే దోషం పోతుంది. పెళ్ళిలోకి ఆడపిల్లల ఇంట్లో 6, 7 ఉంటారు. ఒకప్పుడు అదే చేసేవారు. ఒకప్పుడు ఆపరేషన్ ఉండే కాదు. ఒకప్పుడు ఏమయ్యేదంటే 10 మంది ఆడపిల్లలు ఉన్నారండి మా ఇంట్లో, ఒక 5 ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉంటారు. ఎన్టీఆర్కి ఉన్నట్టుగా 4 ఆడపిల్లలు ఎన్టీఆర్ గారికి ఉండేవారు. ఇప్పటికి కూడా చాలా మందిలో అట్లే ఉంటున్నారు. 4 ఆడపిల్లలండి, 5 ఆడపిల్లలండి. ఈ రోజు ఉన్నటువంటి దాని ప్రకారం అంతమంది పెళ్లి చేయలేరు. కాబట్టి వాడు ఏం చేస్తారంటే వెళ్ళేసి ఎక్కడైనా రావి చెట్టు కానీ వేప చెట్టు ఉన్నారు, అదృష్టం వాళ్ళకి. అందరూ పోయి కుటుంబ సమేతంగా వెళ్ళి ఎంతోమందిని పిలుచుకొని అక్కడ వారికి పెళ్లి చేసేవారు. ఆ చెట్లకి పెళ్లి చేసి పుణ్యహోత్రం అంటారు. ఆ నీళ్లు చల్లుకునే వాళ్ళకి ఖచ్చితంగా 15-20 రోజులకు పెళ్ళి అయిపోతుంది, పెళ్లి సంబంధం కుదురుతుంది. అలానే స్వాతి నక్షత్రం ఉంటుంది. స్వాతి నక్షత్రం తులారాశిలో ఉంటుంది. ఆ స్వాతి నక్షత్రం రోజున తిథి, వారము, నక్షత్రము, అక్కడ ఉన్నటువంటి దిశాంత దశలు, పక్షాలు కాకుండా స్వాతి నక్షత్రం రోజున వర్షం పడితే ఆ వర్షం తడితే చాలు, పెళ్ళవుతుంది. వర్షంలో తడవమన్నాను కానీ చెప్పేసి అని వర్షంలో కూర్చొని అవసరం లేదు. స్వాతి నక్షత్రం రోజున వర్షం పడితే అదృష్టవంతులే. ఆ స్వాతి నక్షత్రం రోజున తడిస్తే ఇక వారికి పెళ్లి కాదు కదా, ఎవడు ఆపలేడు వాళ్ళ పెళ్లిని. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలతో కూడా ఉన్నతమైనటువంటి కుటుంబం కాదు, ఉన్నతమైనటువంటి విలువలతో కూడినటువంటి కుటుంబంలో వచ్చేటువంటి అదృష్టం, అవకాశం వస్తుంది చిన్న చిన్న పరిహారాలతో.
తప్పకుండా గురుగారు, కోటీశ్వరుల సంబంధం రావాలన్నా, ముఖ్యంగా మంచి సంబంధం రావాలన్నా పాటించాల్సిన పరిహారాలు, రెమెడీస్ ఏంటి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గురువుగారిని కలవాలి, మీకున్న సమస్యల నుంచి బయటపడాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.